స్టూడెంట్స్ వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఇండక్షన్ వెల్డింగ్ ఉపయోగించి బ్రేజింగ్ ప్రక్రియ ద్వారా 1/2 ఇంచ్ కాపర్ పైప్ బట్ జాయింట్ గురించి నేర్చుకోబోతున్నారు. లక్ష్యాలు: ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం కాపర్ పైప్స్ను కత్తిరించడం, ఇండక్షన్ పద్ధతిని ఉపయోగించి కాపర్ పైప్స్ను బ్రేజింగ్ చేయడం, స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి వెల్డ్ మీద శుభ్రం చేయడం, ఏదైనా సర్ఫేస్ లోపాల కోసం వెల్డ్ మెన్స్ను తనిఖీ చేయడం, ఇండక్షన్ వెల్డింగ్ పద్ధతిని ఉపయోగించి బ్రేజింగ్ ప్రక్రియ ద్వారా 1/2 అంగుళాల కాపర్ పైప్ యొక్క బట్ జాయింట్కు అవసరమైన సాధనాలు మరియు మెటీరియల్స్ జాబితాను ఇప్పుడు చూద్దాం. మెటీరియల్స్: 1/2 అంగుళాల లేదా 12.5 mm బయటి వ్యాసం కలిగిన కాపర్ ట్యూబింగ్, 1/8 అంగుళాల లేదా 3.18 mm వ్యాసం కలిగిన స్టెయిన్లెస్ స్టీల్ టెఫ్లాన్ కోటెడ్ మ్యాటరియల్. సామగ్రి: 6 kW ఇండక్షన్ హీటింగ్ సిస్టమ్, 2 33F కెపాసిటర్స్ను కలిగి ఉన్న రిమోట్ వర్క్ హెడ్, మొత్తం 66F. కాయిల్స్: ఇండక్షన్ హీటింగ్ కాయిల్ ఈ అప్లికేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది. ఇండక్షన్ వెల్డింగ్ పద్ధతిని ఉపయోగించి బ్రేజింగ్ ప్రక్రియ ద్వారా 1/2 అంగుళాల కాపర్ పైప్ యొక్క బట్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలు ఇప్పుడు చూద్దాం. 1/2 ఇంచ్ డయామీటర్ కలిగిన పొడవైన కాపర్ ట్యూబింగ్ను తీసుకోండి. రెండు ముక్కల కోసం 75 mm పొడవు కోసం పైప్ను ఖచ్చితంగా కొలవండి మరియు గుర్తించండి. కటింగ్ ప్రాసెస్లో మార్గదర్శకత్వం కోసం స్పష్టమైన మరియు కనిపించే గుర్తులను సృష్టించడానికి మార్కర్ లేదా స్క్రైబర్ ఉపయోగించండి. హ్యాక్సా ఉపయోగించి పైప్ను ఇచ్చిన పరిమాణానికి కత్తిరించండి. హాఫ్ అంగుళాల లేదా 12.5 mm బయటి వ్యాసం కలిగిన కాపర్ ట్యూబింగ్, 1/8 అంగుళాల వ్యాసంతో స్టెయిన్లెస్ స్టీల్ టెఫ్లాన్ కోటెడ్ మ్యాండ్రెల్ను సిద్ధం చేయండి. బ్రేజింగ్ సమయంలో సరైన సంపర్కం కోసం స్మూత్ మరియు సమానమైన సర్ఫేస్ని సృష్టించడానికి పైప్ చివరల నుండి ఏవైనా పదునైన అంచులు లేదా బర్స్లను తీసివేయండి. కాపర్ పైప్స్ యొక్క అంతర్గత మరియు బాహ్య ఉపరితలాలు రెండు పూర్తిగా శుభ్రం చేయబడిందని నిర్ధారించుకోండి. బ్రేసింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే ఏదైనా ధూళి, గ్రీస్ లేదా ఆక్సిడేషన్ తొలగించడానికి వైర్ బ్రష్ లేదా అబ్రేసివ్ వస్త్రాన్ని ఉపయోగించండి. అంతరాలను తగ్గించడానికి మరియు బలమైన జాయింట్ని నిర్ధారించడానికి బ్రేసింగ్ చేయడానికి ముందు కాపర్ పైప్స్ ఖచ్చితమైన అమరికను నిర్ధారించుకోండి. బ్రేసింగ్ కోసం బ్రేస్ అలాయ్ CuP7 రాడ్స్ను ఉపయోగించండి. జాయింట్స్ ప్రాంతానికి తగిన ఫ్లక్స్ వర్తించండి. ఫ్లక్స్ స్థాపన సమయంలో ఆక్సిడేషన్ను నిరోధిస్తుంది మరియు ఫిల్లర్ పదార్థం యొక్క చెమ్మగిల్లడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫ్లక్స్ మొత్తం జాయింట్ ప్రాంతాన్ని సమానంగా కవర్ చేస్తుందని నిర్ధారించుకోండి. ఇండక్షన్ వెల్డింగ్ మెషిన్ యొక్క ఇండక్టర్ కాయిల్స్ లోపల పైప్స్ను ఉంచండి. అవి సరిగ్గా మరియు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
ఏకరీతి తాపనానికి సరైన అలైన్మెంట్ చాలా ముఖ్యమైనది. జాయింట్ పై వ్యూహాత్మక పాయింట్స్ వద్ద ఉష్ణోగ్రత సెన్సర్స్ను థర్మోకపుల్స్ వంటివి ఉంచండి. ఈ సెన్సర్స్ బ్రేజింగ్ ఉష్ణోగ్రతను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడంలో సహాయపడతాయి. ఇండక్షన్ బ్రేజింగ్ మెషిన్లో తగిన పవర్ మరియు ఫ్రీక్వెన్సీ సెట్టింగ్లను సెట్ చేయండి. ఈ పారామితులు కాపర్ పైప్స్ మందం మరియు ఉపయోగించిన ఫిల్లర్ పదార్థ యొక్క రకాన్ని బట్టి ఉంటాయి. పైప్స్లో మరియు జాయింట్ ఏరియాని ఏకరీతి ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి ముందస్తు తాపన దశతో ఇండక్షన్ వెల్డింగ్ ప్రక్రియను ప్రారంభించండి. మెయిన్ బ్రేజింగ్ ప్రక్రియలో థర్మల్ షాక్ను తగ్గించండి. పైప్స్ సరిగ్గా అమర్చబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మెయిన్ బ్రేజింగ్ దశకు ముందు జాయింట్ ఏరియాని చూసి తనిఖీ చేయండి. ఫ్లక్స్ను సమానంగా వ్యాప్తి చేయడానికి బ్రష్ లేదా తగిన అప్లికేటర్ని ఉపయోగించండి. బ్రేజింగ్ ప్రాసెస్ను కొనసాగించే ముందు ఏవైనా అవసరమైన సర్దుబాట్లు చేయండి. ఇండక్షన్ వెల్డింగ్ పద్ధతిని ఉపయోగించి బ్రేజింగ్ ప్రక్రియ ద్వారా 1/2 అంగుళాల కాపర్ పైప్ బట్ జాయింట్ కోసం వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం. జాయింట్ ఏరియాపై ఎలక్ట్రోమాగ్నెటిక్ క్షేత్రాన్ని కేంద్రీకరించడానికి ఇండక్షన్ బ్రేజింగ్ మెషిన్ యొక్క ఇండికేటర్ కాయిల్స్ను ఖచ్చితంగా ఉంచండి. ప్రాపర్ కాయిల్ ప్లేస్మెంట్ సమర్థవంతమైన మరియు ఏకరీతి వేడిని నిర్ధారిస్తుంది. ప్రీహీటింగ్ దశతో బ్రేజింగ్ ప్రక్రియను ప్రారంభించండి. ఫిల్లర్ పదార్థం యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే కొంచెం దిగువన జాయింట్ ఏరియా యొక్క ఉష్ణోగ్రతను క్రమంగా పెంచండి. ఇది ప్రధాన బ్రేజింగ్ దశలో ఉష్ణ ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్రేజింగ్ ఫిల్లెట్ పదార్థాన్ని పరిచయం చేయండి. ఇది బ్రేజింగ్ మిశ్రమం CuP7 ఉమ్మడిని బ్రేజింగ్ చేయడానికి రాడ్. ఫిల్లర్ పదార్థం జాయింట్ ఇంటర్ఫేస్తో సమానంగా పంపిణీ చేయాలి. ఫిల్లర్ పదార్థం యొక్క ద్రవీభవన స్థానానికి జాయింట్ ప్రాంతాన్ని వేడి చేయడానికి ఇండక్షన్ బ్రేజింగ్ మెషిన్పై పవర్ మరియు ఫ్రీక్వెన్సీ సెట్టింగ్లను పెంచండి. ఫిల్లర్ పదార్థం జాయింట్ ఉపరితలాలను ప్రవహించాలి మరియు తడి చేయాలి. బలమైన బంధాన్ని ఏర్పరచడానికి ఫ్లక్స్ లేదా మూల లోహాలు వేడెక్కడం మరియు దహనం కాకుండా ఉండడానికి తాపన ప్రక్రియపై నియంత్రణను నిర్వహించండి. సెన్సర్స్ను ఉపయోగించి ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం చాలా ప్రాముఖ్యం. క్యాపిలరీ యాక్షన్ ఉపరితల ఉద్రిక్తత ద్వారా మోల్టెన్ ఫిల్లర్ పదార్థాన్ని జాయింట్కు లాగుతుంది. క్యాపిలరీ యాక్షన్ ప్రభావవంతంగా జరిగేలా జాయింట్ సరైన అనుమతులతో రూపొందించబడిందని నిర్ధారించుకోండి. జాయింట్ ఉష్ణోగ్రతను పర్యవేక్షించండి మరియు మొత్తం జాయింట్ ఏరియా సమానంగా వేడి చేయబడిందని నిర్ధారించుకోండి. ఇది బలహీనమైన మచ్చలను నివారిస్తుంది మరియు సిద్ధమైన బంధాన్ని నిర్ధారిస్తుంది. ఉష్ణోగ్రత మార్పుల కారణంగా సంభావ్య వక్రీకరణ గురించి గుర్తుంచుకోండి. పైప్స్ను సరిగ్గా అమర్చడం లేదా మద్దతు ఇవ్వడం బ్రేజింగ్ ప్రక్రియలో లేదా తప్పుగా అమర్చడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రేజింగ్ పూర్తయిన తర్వాత జాయింట్ చల్లబడడానికి అనుమతించండి. తగిన శుభ్రపరిచే పద్ధతులను ఉపయోగించి ఏదైనా అవశేష ఫ్లక్స్ తొలగించడానికి జాయింట్ ప్రాంతాన్ని శుభ్రం చేయండి. నాణ్యత కోసం బ్రేజింగ్ జాయింట్ను తనిఖీ చేయండి. ఏకరీతి ఫిల్లెట్ మరియు సరైన బాండింగ్ కోసం చూడండి. జాయింట్ సమగ్రతను ధృవీకరించడంలో మీకు సహాయపడే దృశ్య తనిఖీ నిర్వహించండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ను ఉపయోగించి నిలువుగా ఉండే 10 mm థిక్ MS ప్లేట్పై ల్యాబ్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను మనం పరిశీలిస్తాము. రక్షణ పరికరాలు.
హీట్ రెసిస్టెంట్ గ్లోవ్స్లు, సేఫ్టీ గ్లాసెస్ లేదా ఫుల్ ఫేస్ షీల్డ్ మరియు ఫ్లేమ్ రెసిస్టెంట్ దుస్తులతో సహా తగిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ధరించండి. ఈ గేర్ సంభావ్య వేడి, స్పార్క్స్ మరియు హార్మ్ఫుల్ ఫ్యూమ్స్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. వెంటిలేషన్. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో బ్రేజింగ్ చేయండి లేదా బ్రేజింగ్ ప్రాసెస్లో ఉత్పన్నమయ్యే ఫ్యూమ్స్ మరియు గ్యాస్ను తొలగించడానికి ఎగ్జాస్ట్ సిస్టమ్ను ఉపయోగించండి. సరైన వెంటిలేషన్ సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది మరియు హజార్డస్ ఫ్యూమ్స్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఫైర్ సేఫ్టీ. ఎప్పుడైనా యాక్సిడెంటల్గా మంటలు సంభవించినప్పుడు ఆ మంటలు ఆర్పడానికి ఎక్స్టింగ్విషింగ్ పరికరాలను అందుబాటులో ఉంచుకోండి. బ్రేజింగ్ ఏరియాకి సమీపంలో ఫ్లేమబుల్ మెటీరియల్స్ లేవో నిర్ధారించుకోండి మరియు సంభావ్య మంటలను ఆర్పడానికి స్పష్టమైన ప్రణాళికను కలిగి ఉండండి. తనిఖీ ప్రక్రియలో గుర్తించదగిన లోపాలను చూద్దాం. ఇన్కంప్లీట్ ఫ్యూజన్, lack of penetration, overheating and burn through, oxidation and contamination, excessive fillet size. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది ఇవ్వబడిన స్పెసిఫికేషన్స్ ప్రకారం కాపర్ పైపులను కట్ చేయడం, ఇండక్షన్ మెథడ్ని ఉపయోగించి కాపర్ పైపులను బ్రేస్ చేయడం, స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి వెల్డ్మెంట్ని శుభ్రం చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం వెల్డ్మెంట్ను ఇన్స్పెక్ట్ చేయడం.